కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు అని చెప్పాలి. ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక అంశం మీద మాట్లాడారో ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకు కౌంటర్గా మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో మీకు తెలుసు ఆల్రెడీ. ఏదైతే బన్నీ తప్పు చేశాడని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ఏదైతే అల్లు అర్జున్ గారు తప్పు చేశాడు, చేసింది మమ్మాటికి తప్పే. ఎలా అంటే ఏదైతే సంఘటన జరిగిందో, సంధ్యా థియేటర్ సంఘటన జరిగిందో, ఆ సంఘటన ఎవరైతే దానికి గురయ్యారో వాళ్ళని పలకరించకపోవడం మమ్మాటికి తప్పే, వెంటనే పరామర్శించకపోవడం మమ్మాటికి తప్పే, వెంటనే వెళ్ళి ఉండాల్సింది అల్లు అర్జున్ గారు. వెళ్ళలేదు సరికదా. ఒకవేళ మీకు వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం ఉన్నా సరే కనీసం మీ టీం అయినా ఉండాలి కదా అనేది మాట్లాడడం జరిగింది. మీ టీం కూడా వెళ్ళలేదు, మీరు వెళ్ళలేదు, అది మీరు చేసింది మమ్మాటికి తప్పే. గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారాయే మీరు, కాబట్టి మీరు తెచ్చుకున్నది ఇదంతా అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇంకా చాలా వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు మాటలు అటు ఉంచితే కనుక బండి సంజయ్ గారు కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అవేం మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారికి రేవంత్ రెడ్డిలో ఏం గొప్పతనం కనబడిందో. ఎందుకంటే అమాంతంగా రేవంత్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఆయన విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఏం కనబడింది ఏంటో, కాబట్టి చాలా ఎంత గొప్ప కనబడ్డారో ఏంటో అని చెప్పడం జరిగింది. అలాగే పుష్ప 2కి ఏదైతే సంఘటన జరిగిందో దాని నిమిత్తం పుష్ప 3 సినిమా అల్లు అర్జున్కి చూపించేశారు రేవంత్ రెడ్డి గారు. మరి ఆ విషయం కనిపించిందో లేదో అన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. అంతేకాదు అసలు పుష్ప అల్లు అర్జున్ గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి అసలు ఇప్పుడు కాదు గొడవ జరగడం, పుష్ప 2 స్టార్టింగ్లోనే జరిగింది. ఏదైతే 14% కమిషన్ ఏదైతే ఉందో, 14% కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ వ్యవహారంలోనే మొత్తం అసలు వ్యవహారం చెడింది అని కొన్ని తీవ్రమైనటువంటి మాటలైతే మాట్లాడడం జరిగింది బండి సంజయ్ గారు. కాబట్టి తనకు రావాల్సినటువంటి 14% కమిషన్ ఏదైతే అక్కడ ఇవ్వనన్నారో మొత్తం ఏం జరిగిందో తెలియదు కానీ ఆ వ్యవహారం కాడే వాళ్ళిద్దరి మధ్య చెడింది అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. కాబట్టి అలాగే ఎలా తయారైందంటే సర్పంచుల విషయంలో కూడాను 8%, 7% ఈ రకంగా ఉండే కమిషన్లని 14% చేశారు. కాబట్టి కమిషన్లు వసూలు చేయడానికి లేదా ఎవరి దగ్గర నుంచి ఎంత వసూలు చేయాలనే విషయం మీద ఒక 3 మంత్రులు క్యాబినెట్ 3 మంత్రులు దాని మీద పని చేస్తున్నారు పనిగట్టుకుని. అంతేకాదు సచివాలయం కానీ క్యాబినెట్ ఏదైతే మంత్రులు క్యాబినెట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఎలా తయారైనాయి అంటే కమిషన్లకి అడ్డాలుగా మారినాయి అనే దగ్గర ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాదు హామీలు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఆ 6 గ్యారెంటీలు అమలు చేయడంలో మోసం చేశాడాయే. మరి రేవంత్ రెడ్డి ఎలా గొప్ప కనిపించాడో పవన్ కళ్యాణ్ గారికి మాకైతే అర్థం కాలా. కాబట్టి ఇక్కడ 14% కమిషన్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా, ఢిల్లీకి కమిషన్ పట్టుకుని వెళ్ళి అక్కడ ఇవ్వాలి కదా. ఆ కప్పం ఇక్కడ వసూలు చేసిన కమిషన్ ఢిల్లీకి కప్పంలో కడితేనే ఈయనకి ఇక్కడ ఆయన సీఎం పదవి అయితే ఉంటుంది, లేకపోతే ఆ పదవి కూడా ఉండదు. కాబట్టి ఢిల్లీకి డబ్బులు పంపకపోతే సీఎం పదవి ఉండదు అనేది కనుక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తబ్బా. ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో ఏదో జరిగితే అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకి తీసుకెళ్లారు, ఇవంతా జరిగింది, అరెస్ట్ అన్నీ అయిపోయింది, అక్కడితో అయిపోయింది కదా. అయిపోయినప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు అసెంబ్లీలో చర్చకు అవసరమైందా ఇది? ప్రజల సమస్యలు మానేసి వాళ్ళ బాధల సాధకాల గురించి అసెంబ్లీలో మాట్లాడటం మానేసి అల్లు అర్జున్ గారి గురించి అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు రావాల్సిన కమిషన్ రాలేదనా? ఈ రకమైన ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. అంతేకాదు ఏదైతే ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇక్కడ ఇంత దారుణంగా నువ్వు కమిషన్లు వసూలు చేస్తున్నావు, ఈ కమిషన్ వసూలు విషయంలో మీకు చెడిందనే కదా అన్నట్టుగా అయితే కనుక మొత్తం సారాంశం అంతా చూసుకుంటే కనుక అల్లు అర్జున్ గారికి అలాగే ఎవరైతే రేవంత్ రెడ్డి గారు అన్నారో ఈయనకి విషయంలో కమిషన్ విషయంలో ఆయనకి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిన కమిషన్ విషయంలో చెడింది, అందుకే ఇదంతా జరిగింది అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఏ రకంగా గొప్ప కనిపించాడు మీకు రేవంత్ రెడ్డి గారు అని పవన్ కళ్యాణ్ గారిని కౌంటర్గా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ వ్యాఖ్యలు రాజకీయపరమైనవే కానీ లోపలికి వెళ్ళి చూస్తే కానీ వాస్తవాలు ఏంటనేది అర్థం కాదు. నిజంగా కమిషన్ల గురించేనా ఇదంతా జరిగింది అని అంటే కనుక బండి సంజయ్ గారికే తెలియాలి ఆ వ్యాఖ్యల్లో ఉండే అర్థం ఏంటో సారాంశం ఏంటో. చూస్తున్నాం మీ అందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటి? ఇదైతే బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, పక్కాగా అయితే లైక్ చేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.